హాయ్ గాయ్స్, టుడే ఈరోజు మనం ఏం చూడబోతున్నాం అంటే ఒక ఈజీ జాగరీ రెసిపీ చూస్తున్నాను. సో కమాన్ లెట్స్ డైవ్ ఇంటు ది కిచెన్. సో ఇక్కడ నేను చూస్తున్నట్టు ఫస్ట్ కొన్ని వాటరు కొంచెం నిమ్మకాయ పిండుకోవాలి. అట్లా లో ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు అట్లా ఉంచుకున్న తర్వాత కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇట్లా ఆ తర్వాత మనం ఏం చేయాలంటే జాగరీ ఒక 2 టీ స్పూన్లు, లేకపోతే మీకు ఇంకా స్వీట్నెస్ కావాలంటే 3 టీ స్పూన్లు వేసుకోవాలి. ఇదిగోండి ఇట్లా. నేనైతే ఒక 3 టీ స్పూన్లు వేసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు మనం 3 టీ స్పూన్స్ వేసుకున్న తర్వాత ఒక చిన్న స్పూన్ తెచ్చుకొని ఏం చేయాలండి, మనం ఇప్పుడు ఒక చిన్న స్పూన్ తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం నీట్గా కడుక్కుని మనము మన జాగింగ్ అట్లా మంచిగా తిప్పుకున్నామనుకో వస్తుంది మనకు ఆ టేస్ట్. కాబట్టి మీరు ఎక్స్ట్రా వాటరు లేకపోతే షుగర్ రైస్ లేకపోతే నిమ్మకాయ పిండుకోవచ్చు. ఇట్లా మనం మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు అట్లా వదిలేసాము అనుకోండి. ఒక 2 నిమిషాలు అట్లనే లో ఫ్లేమ్ మీద అట్లా అది కొంచెం మాడిపోతుంది, అది కొంచెం వేడవుతుంది. సో ఇప్పుడు నేను చేస్తున్నా ఇంకో రెసిపీ, ఇది సేమియా. అసలు మీరు చూస్తున్నారు కదా, ఇది నా 2వ రెసిపీ. సో మనం ఫస్ట్ ఈ రెసిపీ మీద ఫోకస్ చేద్దాం. సో మీకు కొంచెం పౌడర్లాగా ఉండిపోతుంది. దాన్ని మంచిగా మిక్స్ చేసుకున్నాం అనుకో ఉండదు, అది కూడా పోతుంది. సో ఇప్పుడు మన స్మెల్ ఇట్లా ఉంటుంది, ఒకసారి టేస్ట్ చూసి చూద్దాము. ఓకే, కానీ స్వీట్నెస్ ఎక్కువ లేదు కాబట్టి మీకు నచ్చితే వేసుకోండి. చూసారా, అట్లనే ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకుని మళ్ళీ కొంచెం ఒక 2 స్పూన్స్ జాగరీ వేసుకుంటే అయిపోయింది. బాగా స్మూత్ అండ్ వెరీ టేస్టీ జాగరీ రెసిపీ. దీన్ని మనం అన్నం తిన్న తర్వాత అట్లా చేసుకోవచ్చు. సో మీరు చూస్తున్నారు కదా ఎట్లుందో అది. మనం ఒక 2 నిమిషాలు ఆగుదాం. అది సరే ఎంత బాగుందో. సో ఇప్పుడు మన 2 నిమిషాలు అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం ఒక 2 టీ స్పూన్లు వేసుకున్నాము అనుకో జాగరీ.